ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఒకవేళ అంటే మనం పుట్టిన చేసిన ఎఫర్ట్ కి తగ్గట్టుగానే ఫలితం వస్తుంది అనే రీజనబుల్నెస్, ఒక కోరిలేషన్ రావాలంటే పిల్లలకి మనం ఎలాంటి వాతావరణం సృష్టించవచ్చండి? మేడం ఇక్కడ ఇప్పుడు కండిషన్ బట్టి ఈ వాతావరణం ఆ వాతావరణం అని చెప్పలేం. ఎందుకంటే స్కూల్లో ఒకటి ఉంటుంది, ఓకే, బయటికి వెళ్తే ఒకలా ఉంటుంది, టీవీలో చూస్తే ఒకలా ఉంటుంది, సెల్ ఫోన్లో చూస్తే ఒకలా ఉంటుంది. కానీ ఎక్కడైనా సరే ఇదే అట్మాస్ఫియర్ ఉంటుంది అని పిల్లలకి చెప్పకూడదు. ఓకే, ఇక్కడ అందుకే జంబ్లింగ్ పద్ధతి పెట్టారు ఒకసారి, మళ్ళీ తీసేసినట్టున్నారు, కానీ అది చాలా మంచి పద్ధతి. బట్ మనం చిన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి పిల్లల్ని మన తల్లిదండ్రులుగా మనం వెళ్లకుండా వాళ్ళని బంధువులకి పంపించాలి. అది ఎందుకంటే తల్లిదండ్రులు ఉండరు కదా, తల్లిదండ్రులు లేకపోతేనే పిల్లలు ఎక్కువ నేర్చుకుంటారు అక్కడ. అదే తల్లిదండ్రులు ఉన్నారు, అమ్మ చూస్తుందా, నాన్న చూస్తున్నాడా, నాన్న ఏమని అంటాడా అనే వేలో. అదే మనం లేవనుకోండి అక్కడ బాగా నేర్చుకుంటారు. అత్తేమంది, మామయ్య ఏమన్నాడు, పడతారు అక్కడ. రైట్. అలాంటి వ్యక్తులు తర్వాత ఎదురైనప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతారు. ఆ కెపాసిటీ మనం ఇస్తున్నావా? సమ్మర్ హాలిడేస్ వచ్చినా లేకపోతే ఏమైనా హాలిడేస్ వచ్చినా వద్దు ఈ కోచింగ్ సెంటర్లో ఆ కోచింగ్ సెంటర్లో పడేస్తాం, అక్కడ ఏం నేర్చుకుంటారు? ఒక సారో మేడమో చెప్తారు, ఇంటికి వచ్చేస్తారు. సో కాబట్టి అది చేయగలగాలి. ఏదైనా ఫంక్షన్స్ ఉంటే వాళ్ళకి వాళ్ళు మనం వెళ్ళలేకపోతున్నప్పుడు వాళ్ళకి వాళ్ళు మన పిల్లల్ని పంపించగలిగితే మటుకు చక్కగా నేర్చుకుంటారు. అప్పుడు మనం ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పాల్సిన అవసరం లేదు. అంటే జీవితానికి మనం ఎక్స్పోజ్ చేయట్లేదు పిల్లల్ని. ఎంతసేపు కొంచెం కుంచుకుపోయిన చిన్న ప్రపంచం చూసే వ్యక్తులు ఒకళ్ళిద్దరు అమ్మా నాన్న, అది కూడా కొంచెం పార్ట్ టైం చూస్తుంటారు, ఉద్యోగ అమ్మా నాన్న టైం కూడా ఇవ్వట్లేదు మేడం, ఇవ్వట్లేదు. అండ్ అమ్మా నాన్న కూడా ఏం పర్ఫెక్ట్ రోల్ మోడల్స్ ఏం కాదు కదా, వాళ్ళు వాళ్ళ ఒత్తిడిని ఇంటికి మోసుకొస్తున్నారు. సో నలుగురిలో పడి నలిగితేనే ఆ ఒత్తిడిని జీవితంలో తట్టుకునే అవకాశం వస్తుందంటారు. గ్యారెంటీగా వస్తుంది.